అవును. రిపోర్ట్ ఉంది ఇక్కడ. కాగ్ కంట్రోల్ మీద చర్చించాలి. చర్చించకపోవటం పెట్టేది ఉద్దేశం అదే, అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కాగ్ రిపోర్ట్ ని చర్చించమని ఉంటే అసెంబ్లీలే నడవకుండా పోతా ఉంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో పెట్టే ఉద్దేశమే అది. ఇంకొక మాట పట్టాభి గారు ఒక్క మినిట్ వెంకటకృష్ణ 1 మినిట్. ఇది విక్రమ్ గారు మీరు కూడా తెలుసుకోవాల్సిన పాయింట్. ఇది నా సొంత కవిత్వంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ ఇది. దీంట్లో పట్టాభి సార్ 14-15లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.31% గ్రోత్ ఇంక్రీజ్ అయింది. 15-16లో 15% పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయింది. 16-17లో 11.74%, 17-18లో 15.75%, 18-19లోకి వచ్చేసరికి 12.14%. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి టెన్సూర్ పీరియడ్ 5 ఏళ్లలో పర్ క్యాపిటల్ డబుల్ అయిపోయింది. ఓకేనా, డబుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొక డాక్యుమెంట్ బుగ్గన రాజేంద్ర పిట్టకథల మంత్రి చెప్పిన డాక్యుమెంట్, నా సొంత కవిత్వం కాదు ఇది, పబ్లిక్ డాక్యుమెంట్ ఎవరికైనా దొరుకుద్ది. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 18-19 -12.1% అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ 1% 19-20 అన్నాడు. మళ్ళీ 19-20లో -24% అని చెప్పాడు. తర్వాత ఇక్కడ బడ్జెట్ 20-21లో -11.38% ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఇంత క్లారిటీగా డాక్యుమెంట్స్తో సహా దొరికిపోతున్నా ఈడేదో నేను ఇచ్చా రైతు భరోసా అంటాడు కదా. మీకు ఒక పట్టాభి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఏ 1 గవర్నమెంట్లో భారతదేశ వ్యాప్తంగా 70,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగితే, మీ దాకా వస్తుంది ఇది, రుణమాఫీ జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీమాంధ్ర నేలకి 12,500 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. 12,500 ఆగండి చెప్తా అండి. సీమాంధ్ర నేలకు వచ్చినప్పుడు అమౌంట్ ఓవరాల్గా 6,500 కోట్లు ఓన్లీ సీమాంధ్ర నేల మీద జరిగింది. తెలంగాణ సీమాంధ్ర 2 కంపేర్ చేసుకోవాలి. ఈ 2 కంపేర్లో 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ ప్రకటించి 18,500 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి జమ చేశాడు. 50,000 ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ జరిగింది. దానికి సజీవ సాక్ష్యం మా విలేజ్ ఉంది. దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్ల కాలంలో 7,500 చొప్పున 37,500 రూపాయలు ఇచ్చి నేనిచ్చాను అంటాడు. చూసా కదా, ఆ రైతు భరోసాలో 12 పథకాలు ఉంటాయి. 12 పథకాల గురించి ఎవరు చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 50,000 సింగిల్ స్ట్రోక్లో పోయింది. దాదాపుగా ఎలక్షన్ కమిషన్ కానీ అడ్డుకోకపోతే 70,000 నుంచి ₹1,00,000 దాకా ఆ రోజు రుణమాఫీ జరిగింది రైతులకి. కానీ వాడు ఇచ్చింది 37,500 ఇచ్చి వాడు ముళ్ళు ఇచ్చినట్టు నేనిచ్చానని చెప్తాడు. చూసావా, దాని కింద 12 పథకాలు ఉంటాయి రైతు భరోసా కింద. దాని మీద డిబేట్కి రండి అంటే ఊడు రాడు. ఉచిత బోర్లు అన్నారు 175 నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు. 4,000 కోట్లతో విపత్తు నిధి అన్నాడు. తర్వాత 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అన్నాడు. అడిగిన చోటల్లా కోల్డ్ స్టోరేజ్లు అన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది రైతు భరోసా కేంద్రం. ఏకి పారేయటానికి బోల్డ్ అంతుంది ఆ నవరంధ్రాల పథకాలను. ఏది జరగలేదు. రైట్, ఫైనల్గా అంటే మొత్తం ద హోల్ క్రక్స్ ఆఫ్ అవర్ డిస్కషన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత ఉంది.